ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించబోతున్నారండి. అంతేకాకుండా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీతో జరిగేది తెలిస్తే నిజంగా కూడా మీరు షాక్ అవుతారన్నమాట. కాబట్టి తులారాశి వారు ఎవరున్నారో వారు ఈ వీడియో అనేది వారికి నిజంగా చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా చాలా గంభీరంగా, చాలా తెలివిగా, వీరు ఎవరి బుట్టలో అంటే ఎంతమంది కూడా వీరిని మాయ చేయటానికి ట్రై చేసినప్పటికీ కూడాను అప్పటి వరకే అంటారు. 100%లో 70% మెంబర్స్ ఆవు అనుకుంటూ ఉంటారన్నమాట. ఏదైనా కానీ ఉన్నదేదో మొహాన చెప్పేస్తారు. కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. మనసులో ఏది కూడా ఉంచుకోరు. ఎవరికి లొంగరు. ముఖ్యంగా వారి యొక్క స్వతహాగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేయాలి. మా రూపాయి మేమే సంపాదించుకోవాలి. ఒకరి మీద ఆధారపడి బతకకూడదు. ఒకరి చేత మాట అనిపించుకోకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఆ యొక్క డెసిషన్ కోసం చాలా కష్టపడే జీవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత బలమైన నిర్ణయాలు తీసుకున్నారు అన్న విషయానికి వస్తే మాత్రం తులారాశి వారండి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసి పెరిగారన్నమాట. ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రులను మనం గమనించినట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి చెందిన తండ్రి మనం చెప్పుకున్నట్లయితే ఎక్కువగా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండడం, ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల పిల్లలతో సరిగా ఉండకపోవడం, పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయకపోవడమో, ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల పిల్లలతో క్లోజ్ అవ్వలేకపోవడం, కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఈ తులారాశి వారికి చెందిన పిల్లలు ఏంటి అంటే గనక మా నాన్న తాగుతాడు, మా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అనేసి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది మనసులో పెట్టుకుని కొంచెం వారికి దూరంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చూస్తారన్నమాట. అంతేకాకుండా ఆ నలుగురిలో సమాజంలో పలానా వీరి యొక్క తండ్రి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంది, వీరికి డబ్బేమీ లేదు, వారికి సంపాదించడం చేత కాదు, ఇలా నలుగురి నోట్లో కూడా వీరి ఫ్యామిలీ గురించి కొంచెం చిన్నతనంగా మాట్లాడుకోవడం, ఇటువంటివన్నీ అందరూ తులారాశి వారి గురించి చెప్పట్లేదండి. కొంతమంది ఏంటి అంటే తులారాశి వారిలో 50% మెంబర్స్ ఈ యొక్క కోవకు చెందిన వాళ్ళైతే, మరొక 50% మెంబర్స్ ఏంటి అంటే చాలా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు, అంటే ధనవంతులైన కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా ఉంటారనమాట. వారు కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను ఇక్కడ తల్లి తండ్రి ఎంతో కష్టపడి ధనం సంపాదించినప్పటికీ కూడాను ఈ తులారాశికి చెందిన పిల్లలు చదువు అబ్బక వీరు వారి తండ్రి చేసే పనులలో వీరు దిగి ఆ యొక్క పనులను, ఆ యొక్క బిజినెస్లను ముందుకు నడపడం అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా అటు పేరెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఇటు పిల్లలు కరెక్ట్గా ఉండి చదువు మీద శ్రద్ధగా ఉన్నవాళ్ళు ఉంటే, పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే ఇటు పిల్లలకి చదువు అబ్బక ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేక బిజినెస్లో దిగిన పిల్లలు కూడా ఉన్నారన్నమాట. తులారాశి ఇలా చెప్పుకుంటూ పోతే కష్టాలు సుఖాలు మధ్యలో నలిగి కోరికలను కొన్నింటిని చంపుకొని, కొన్ని ఆశలను చంపుకొని, కొన్ని అవమానాలను పొందుతూ కొంతమంది లెవెల్ని మెయింటైన్ చేస్తూ పెరిగినప్పటికీ కూడాను వీరికంటూ కొన్ని నిర్ణయాలనేవి పక్కన పెట్టుకున్నారన్నమాట. అవేంటి అంటే గనక ఎవరి కింద లొంగకూడదు, మాకు మా యొక్క ఆత్మగౌరవం ముఖ్యం, మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైనా కానీ మాట్లాడితే మేము ఊరుకునేదే లేదు, ఒకరి కింద లొంగాల్సిన అవసరం లేదు, మాకేం తక్కువ, మేము కష్టపడుతున్నాం, మేము ధనం సంపాదించుకుంటున్నాం, మాకేంటి అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది, అంటే ఒక మంచి పట్టుదలతో ఉంటారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది చాలా బెనిఫిట్గా మారుతుంది, చాలా చాలా లాభదాయకంగా మారుతుంది తులారాశి వారికి. ఎందుకంటే వీరికున్న ఆ యొక్క పట్టుదలకి కానివ్వండి, ఆ యొక్క కృషికి కానివ్వండి, లేదా వీరికి ఉన్న తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. తులారాశి వారికి ఎప్పుడూ కూడా ఒకరి నాశనాన్ని అయితే అస్సలు కోరుకోరు. వీరు ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే సహాయం చేయడానికి ముందడుగులోనే ఉంటారు. కానీ ఒకరి నష్టాన్ని, ఒకరికి
నష్టపరచాలని కానీ, ఒకరిని ఇది చేయాలి, అది చేయాలని కానీ ఎప్పుడు కూడా కలలో కూడా ఆలోచించరని చెప్పుకోవచ్చనమాట. వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి భగవంతుడు కూడా వీరికి ఎప్పుడూ కూడా చేయూతను అందిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు ఇటు అందానికి కానీ, ఇటు తెలివితేటలకి కానీ, ఇటు మంచితనానికి కానీ, ఇటు నలుగురితో మాట్లాడేటప్పుడు మాట తీరుకు కానీ, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి, అవసరం లేని వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి, ఇలా చెప్పుకుంటూ పోతే తులారాశి వారి గురించి బోలెడంత ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా మంచిగా చెప్పుకోదగ్గ పర్సన్స్ అన్నమాట. చాలా తెలివైన వాళ్ళండి తులారాశి వారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎం అనే వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నాడు. ఈ ఎం అనే వ్యక్తి ఏ విధంగా ప్రవేశించబోతున్నారు అన్న మాటకు వస్తే, ముఖ్యంగా తులారాశి వారికి చెందిన అమ్మాయిలలో కానీ, అబ్బాయిలలో కానీ వివాహం గనక జరగకపోతే వారి కోసం వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే గనక ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అని చెప్పుకోవచ్చనమాట. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించడం ద్వారా వీరి జీవితం అనేది చాలా సంతోషంగా మారుతుంది. చాలా చాలా అందంగా కూడా మారుతుందన్నమాట. దేనికి లోటు అనేది ఉండకుండా వీరి జీవితం పచ్చగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక లైఫ్ పార్ట్నర్ అనే కాకుండా ముఖ్యంగా ఫ్రెండ్స్కి చెందిన వాళ్ళకి కానీ, లేదంటే ఉద్యోగం చేసే దగ్గర కొలీగ్స్లో కానివ్వండి, లేదంటే ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వ్యక్తులు కానివ్వండి, ఇలా ముఖ్యంగా వ్యాపారం చేసే దగ్గరైనా కానివ్వండి, లేదంటే ఏ వృత్తిలో ఉన్న వారి దగ్గరైనా కానీ ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క జీవితంలోనికి ప్రవేశించబోతున్నారు. వీరి యొక్క జీవితంలో ప్రవేశించడం వల్ల వీరికి చాలా వరకు లాభాలే తప్ప ఎటువంటి నష్టాలనేవి ఉండవు. ఎంత చెప్పినప్పటికీ కూడాను ఈ రోజుల్లో మనుషుల్ని అంచనా వేయడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే పైకి మంచిగా మంచితనం అనేది ముసుగులో నవ్వుతూనే తేనె పూసిన కత్తిలాగా, అంటే తడిగుడ్డతో గొంతు కోసే రకాలు కూడా ఉంటారండి. కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరికీ కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం, మీ యొక్క బలం బలహీనతను చెప్పడం, వారితో పంచుకోవడం, వారి మీద పూర్తిగా మీరు ఆధారపడి బతకడం, ఇటువంటివి ఏవైతే మాత్రం చేయొద్దు. ఎం అనే అక్షరం వ్యక్తి వల్ల మీకు లాభం వస్తుందని చెప్పినప్పటికీ కూడాను వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గించకుండా మీరు మంచిగా ఉంటే బాగుంటుంది. ఇక అదేవిధంగా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా కూడా మీకు మంచి జరగబోతుంది అన్నమాట. ఇక్కడ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ఇటు తల్లిదండ్రులలో ఉన్న కానివ్వండి, స్నేహితులలో ఉన్న కానివ్వండి, బంధువుల్లో ఉన్న కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ మంచి కోరుకుంటారు. మీరు మంచిగా మీ లైఫ్లో సెటిల్ అవ్వాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు శాలరీ పెరగాలి. మీరు ఏదన్నా వ్యాపారాలు బిజినెస్లు చేస్తూ ఉంటే గనక ఆ వ్యాపారాలు బిజినెస్లు మంచిగా పెరగాలి. మీకంటూ ఒక స్థాయి ఏర్పడాలి. మీరంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎవరి కింద మీరు లొంగకూడదు. ఎవరి కింద మీరు చేయి చాపి బ్రతకకూడదు. ఎప్పుడూ కూడా ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి తప్ప తీసుకునే స్థాయిలో ఎప్పుడూ కూడా ఉండరు. మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు రావాలి. సంఘంలో విలువ గౌరవం అనేది పెరగాలి. ఇలా ముఖ్యమైన ఇటువంటివన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క అక్క చెల్లెల్లో ఉన్న, లేదంటే అన్న తమ్ముల్లో ఉన్న, తల్లిదండ్రుల్లో ఉన్న, స్నేహితుల్లో ఉన్న, బంధువుల్లో ఉన్న మీకు తెలుస్తుంది. ఎందుకంటే వారితో స్నేహం చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరు ఎటువంటి వారు. మీరు మాకు మంచి చేస్తారా కోరుకునేవారా, వీరు మాకు చెడు కోరుకునే వాళ్ళు, వీళ్ళతో మంచి చెడు చెప్పొచ్చా, పంచుకోవచ్చా లేదా పంచుకోకూడదా, ఇటువంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి వారితో మీరు మంచిగానే ఫ్రెండ్షిప్ అవ్వవచ్చు, మంచిగానే ఉండొచ్చు. కాకపోతే ఎవరిని కూడా అంత అతిగా నమ్మకూడదు, అంత గుడ్డిగా కూడా నమ్మకూడదన్నమాట. విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ మధ్య ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహం సంబంధాలు అనేవి చూస్తూ ఉన్నారన్నమాట. ఈ ఒక్క వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే వాళ్ళకి ముఖ్య గమనిక ఏంటి అంటే కనుక, మీరు కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసి దానికి తగ్గట్లుగా పూనుకుంటే గనక మీకు వివాహం అనేది, వివాహ గడియలు అనేవి చాలా దగ్గరలోనే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వివాహ భాగ్యం అయితే కలిగి తీరుతుంది. ఇక ముఖ్యంగా వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వటం,
వాళ్ళు వీళ్ళకి గురించి ఏదైనా కానీ అంటే ఏదైనా అనుకుంటారు అని చెప్పేసి ఫీల్ అవ్వరు. కానీ వారి యొక్క మనసులో మా యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది, ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం వీరు చేస్తున్న వృత్తి పట్ల కొంచెం బాగా సిన్సియర్‌గా ఆ ఏకాగ్రతతోటి పని చేయటం వల్ల కొంచెం ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకొని, కాస్త మీరు టైంకి తిని, టైంకి పడుకొని చక్కగా ఫ్రెండ్స్ తోటి టైమ్ పాస్ చేసుకుంటూ, కాస్తంత నవ్వుకుంటూ, కాసేపు సరదాగా బయటకు వెళ్ళి, మంచి హెల్త్ డైట్ తీసుకుంటూ, టైంకి మంచిగా నిద్రపోతే గనక అన్నీ కూడా సెట్ అవుతాయి. కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అమ్మాయిలకైతే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తోటి డేట్ అనేది సరిగ్గా రాక పీరియడ్స్ అమ్మాయిలకు కొంచెం అంటే పీరియడ్స్ 2 నెలలకు ఒకసారి రావటం, 3 నెలలకు ఒకసారి రావటము, లేదా వచ్చినప్పుడు బ్లీడింగ్ ఒక 1 మంత్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మంచిగా ఒక డాక్టర్‌ని సంప్రదించి మంచిగా మీరు మెడిసిన్ తీసుకుంటూ మీరు డైట్‌ని మార్చుకొని డైలీ 40 నిమిషాలైనా కానీ వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యం మీద మీరు జాగ్రత్త వహించుకుంటే మాత్రం మీకు మంచిగానే ఉంటుంది. ఇటు అబ్బాయిలైనా కానివ్వండి, ఓవర్‌గా స్ట్రెస్ అవుతారు. డబ్బు సంపాదించాలి అన్న తపనలో పడి, ఆ డబ్బే జీవితం అని చెప్పేసి అనుకోని, డబ్బు కోసం పరుగులు పెడుతూ ఉంటారనమాట. ఎప్పుడూ కూడాను ఆ యొక్క పరుగుల వేటలో మీరు టైంకి తినరు, బయట ఫుడ్‌ను ఎక్కువగా తింటారు. ఇంట్లో ఫుడ్‌ను అవాయిడ్ చేస్తారు. టైంకి నిద్రపోరు. నైట్ 2కో, 3కో ఇంటికి వెళ్తారు. 2కో, 3కో వెళ్ళి పడుకునేసరికి తెల్లవారుజాము అవుతుంది. మళ్ళీ తెల్లారేటప్పటికి 5 గంటలకు నిద్రలేస్తారు. ఇటు ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇటు బయట పనులు చూసుకుంటూ దీనివల్ల చాలా ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల కాస్త స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కొంచెం మీకు పని మీద ఏకాగ్రత లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకొని డబ్బు జీవితానికి ఇంపార్టెంటే కానీ డబ్బే జీవితం కాదు. డబ్బే ప్రపంచం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా మనిషి ఒంటరిగానే భూమి మీదకు వచ్చారు. ఒంటరిగానే భూమి మీద నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క సంపాదన వేటలో మనల్ని మనం మార్చిపోకూడదు. మనకి మనం గౌరవం ఇచ్చుకుంటూ, మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటూ, మనం ఆనందంగా జీవిస్తూ డబ్బును సంపాదించుకోవాలి. మనల్ని కష్టపెట్టుకుంటూ మన కడుపును మార్చుకుంటూ లేనిపోని రోగాన్ని కూడా తెచ్చుకుంటూ అటు ఇటు పరిగెత్తి వచ్చే డబ్బులు ఇటు హాస్పిటల్కి పెట్టుకుంటే అయిపోతాయన్నమాట. కాబట్టి ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా మీరు పనిని కొంచెం తగ్గించుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి. ఇక ముఖ్యంగా ఈ నెల రోజులు విషయానికి వస్తే ఇటు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వృత్తిపరంగా కానీ చాలా బాగుంటుందండి. మీకు మంచి లాభాలైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగాలు చేసే దగ్గర కూడా మీ యొక్క పనికి మెచ్చి మీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. సంతానపరంగా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది. చాలా మంచి సంతోషాన్నైతే కుటుంబ పరంగా అయితే మీరు అనుభవిస్తారు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏ వృత్తిపరంగా చూసుకున్నా మీకు ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకొని కాస్త రిలాక్స్ కూల్గా ఉంటే ప్రయత్నం చేయండి. అంతా కూడా బాగుంటుంది. ఇంకా మీరు మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవడం కోసం మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కష్టం అనుకోకుండా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసుకుంటూ ఉండండి. హారతితోటి తీసుకుంటూ ఉండండి. ఇక ముఖ్యంగా మగవారైతే గనక కుడి కాలికి, ఆడవాళ్ళు ఎడమ కాలికి నల్లదారం కట్టుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ, లేకుంటే గనక మీరు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరించడం కానీ చేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోవడం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఎవరైతే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారికి నరదిష్టి సోకే ప్రమాదం అనేది అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంటికి కూడా ప్రతి అమావాస్యకు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేస్తూ ఉండండి. ఇలా మీరు గనక
చర్యలనేవి పాటించుకుంటూ ఉంటే గనక మీకు నరఘోష అనేది తగ్గుతుంది. ఇక ముఖ్యంగా మీరు ప్రతి శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము, స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడము, అక్కడ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండడం. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఉన్న దోషాలు, జాతక దోషాలు లేదంటే గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మరి తులారాశి వారికి ఈ నెల రోజుల్లో ప్రయాణాల విషయానికొస్తే ఏ ప్రయాణాలు ఉండవని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా చిన్న చిన్న ప్రయాణాలు మీరు వృత్తికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఈ ప్రయాణాలే తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ప్రయాణాలు కూడా ఏమీ ఉండవు. అంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సమస్యలైతే ఉండవు. మీరు కుదిరినట్లయితే ఏదైనా కానీ ఒక సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.